పండుగలంటే ప్రకృతి పరవశించిపోయేలా ఉండాలి. అందుకే లంబోదరుడి ఉత్సవాల్లో రసాయనాలతో చేసిన ప్రతిమల కంటే మట్టి ప్రతిమలను పూజిస్తేనే మంచిదంటోంది యువతరం. ఇందుకోసం ఓ కళాశాల విద్యార్థులు రేయింబవళ్లు శ్రమించి మట్టి విగ్రహాలు తయారు చేశారు. తక్కువ ధరలోనే విద్యార్థులకు అందించి వచ్చిన డబ్బుతో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ బొజ్జ గణపయ్య మీ బంటు మేమయ్యా అంటున్నారు రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ గో గ్రీన్ గణేష పేరుతో వందలాది మట్టి ప్రతిమలు తయారు చేశారు. కళాశాల తరగతులు ముగిశాక అదనపు సమయం కేటాయించి సుమారు 500కు పైగా మట్టి విగ్రహాల్ని సృష్టించారు. రోట్రాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో బృందంగా ఏర్పడిన ఈ విద్యార్థులంతా ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేపడుతుంటారు. అందులో భాగంగానే ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలపై సమాజంలో అవగాహన తేవాలని నిర్ణయించారు. కళాశాల యాజమాన్యం సహకారంతో పెద్ద సంఖ్యలో మట్టి విగ్రహాల్ని తయారు చేశారు. మామూలుగా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, కానీ దేవుడి విషయం చెప్పేసే మనం లేక్స్ని కానీ రివర్స్ని కానీ పొల్యూట్ చేస్తున్నాం. అలా కాకుండా మనం పిఓపి లాంటి ఐడల్స్ని అట్రాక్టివ్గా ఉంటాయని కొనకుండా ఇలా క్లే ఐడల్స్ని కొంటే పొల్యూషన్ని ఆపగలుగుతాం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ వినాయకుడే ఎవ్రీ ఇయర్ ఆయన యొక్క సైజ్ని తగ్గుతూ వస్తుంది. సో అలాగే మనం కూడా క్లే గణేశాన్ని వాడాలన్న యొక్క ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రకృతి ప్రేమికుడైన గణనాథుణ్ణి రసాయనిక రంగుల్లో ముంచి తయారు చేయడం, పర్యావరణానికి విఘాతం కలగజేయడం ఏళ్లుగా కొనసాగుతోంది. విఘ్ననాథుడు మెచ్చేలా ప్రకృతి సిద్ధమైన రంగులు, మట్టితో ప్రతిమలు తయారు చేసి గత సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నారు ఈ విద్యార్థులు. తమ వంతు బాధ్యతగా కళాశాల విద్యార్థులు యాజమాన్యం మట్టి విగ్రహాల్నే పూజించేలా అందుబాటులోకి తెచ్చారు. మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక 300 ఐడిల్స్ వరకు చేసాం. కానీ చాలామంది ఏంటంటే మీరు చాలా మంచి కాజ్ కోసం చేస్తున్నారు, ఇంకొంచెం ఎక్కువ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, మీ వెనకాల మేము ఉంటాం అని చెప్పి మమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహించారు. ఈ గణేష్ చతుర్థికి మేము జస్ట్ 10 డేస్లో 500 గణేషాస్ ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ కలిసి చేసామండి. మట్టి వినాయకుడినే పూజిస్తాం, మట్టి వినాయకుడినే నిమజ్జనం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు క్లే గణేష చేయడం వల్ల ఏమవుతుందంటే మన వాటర్ పొల్యూట్ కాకుండా ఉంటుంది, మన ఇంట్లోనే మనం నిమజ్జనం చేసుకోవచ్చు. మట్టి గణేశాలు యూజ్ చేస్తే మన హెల్తే బాగుంటుంది. మీదికేని మట్టి తక్కువైపోతుంది కదా, దాంట్లో వీటి వల్ల వస్తుంది మట్టి అని చెప్పినాం అనమాట. వాళ్ళు మ్యాక్సిమం చాలామంది కొనుక్కున్నారు కూడా. తరగతులు పూర్తయ్యాక ఇంకొంత సమయం కేటాయించి 10 రోజుల్లో 500కు పైగా సిద్ధం చేశారు. కళాశాల ప్రాంగణంలో వినాయక ప్రతిమల్ని విక్రయించారు. తద్వారా వచ్చిన డబ్బుతో సమీప ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. వీటికి కాస్ట్ ఎందుకు పెట్టి అమ్ముతున్నామంటే ఈ ఫండ్స్ అన్నీ మేము గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి స్టేషనరీ కానీ పోనీ ఒక కెరియర్ కాన్క్లేవ్ లాగా చేశామండి. దానికి మేము స్పాన్సర్ చేస్తున్నాము. కళాశాలలో చేపట్టిన గో గ్రీన్ గణేష కార్యక్రమాన్ని ఏటా కొనసాగించాలని విద్యార్థులు నిర్ణయించారు. వచ్చే ఏడాది మరిన్ని విగ్రహాలు తయారు చేసి ప్రజల్లో పర్యావరణ కాలుష్యంపై అవగాహన తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు కళాశాల యాజమాన్యం సైతం సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. దయచేసి రంగురంగుల వినాయకుడి కన్నా మంచి మట్టి విగ్రహాలకే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలను వాడండి. అండ్ ఈ క్లే గణేషస్ మా కాలేజ్ పిల్లలకి లిమిటెడ్ అమౌంట్లో దే విల్ సెల్ ఇట్ టు దెమ్ అండ్ దట్ మనీ మోస్ట్ ఇంపార్టెంట్ చారిటీకి యూజ్ చేస్తారు.
రంగులతో ఆకర్షించే విగ్రహాలతో కోరి కష్టాలను తెచ్చుకునే కంటే మనిషి మనుగడకు సాధ్యమైనటువంటి మట్టితో వినాయక విగ్రహాలను చేసి పూజిద్దామంటున్నారు ఈ విద్యార్థులు. కెమెరామెన్ రాంబాబుతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా.